హైదరాబాద్ వనస్థలిపురం పిఎస్ పరిధి చింతకుంటల్లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బోనాల పండుగ సందర్భంగా వండిన మటన్ ప్రాణాన్ని బలి తీసుకుంది. చింతలకుంట ఆర్టీసీ కాలనీలో నివసిస్తున్న శ్రీనివాస్ యాదవ్ 46 సంవత్సరాలు ఆదివారం బోనాల సందర్భంగా ఇంటికి మటన్ బోటి చికెన్ తీసుకుని వచ్చాడు. ఆ రాత్రి వండుకొని కుటుంబ సభ్యులతో కలిసి తిన్నారు. మిగిలిన కూరను ఫ్రిడ్జ్ లో ఉంచారు. మరుసటి రోజు ఆ మిగిలిన మటన్ ను ఫ్రిడ్జ్ నుంచి తీసి మళ్లీ వేడి చేసి తిన్న వెంటనే కుటుంబ సభ్యులందరికీ వాంతులు విరేచనాలు మొదలయ్యాయి. వెంటనే వారిని సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం శ్రీనివాస్ యాదవ్ మృతి చెందాడు. మిగిలిన 7 ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో 2 పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగానే ఈ విషాదం జరిగిందా లేక మరేదైనా కారణమా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.